మనం ఈరోజు ఈ వీడియోలో పాలసీస్ మరియు స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. అది ఎప్పటినుంచెల్లి అంటే డిసెంబర్ 7th నుంచి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచెల్లి మనకు ఏమేం పథకాలు పెట్టారు, పథకాల గురించి ఎట్లెట్లా మీటింగ్స్ అయినాయి, ఏమేం మంత్రి సంఘం అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6 గ్యారంటీలు అంటే మనకు కాంగ్రెస్ గవర్నమెంటు పార్టీ మేనిఫెస్టోలో మనకు చూసుకున్నట్లయితే 6 గ్యారంటీలు అనే ఒక మేనిఫెస్టో పెట్టింది. 6 గ్యారంటీ అనే ఒక మేనిఫెస్టో పెట్టింది. ఆ మేనిఫెస్టోలో మనకు మొట్టమొదటిగా ఏముందంటే మహాలక్ష్మి స్కీమ్ అనేది మనకు మొట్టమొదటిగా కనిపిస్తుంది. ఈ మహాలక్ష్మి స్కీమ్‌లో మనకు ఏమేముంటాయంటే ఒక్కొక్క ఆడపిల్లకు మనకు 2500 ప్రతి నెల ఇస్తామని చెప్పింది. అదేవిధంగా రెండో హామీ మహాలక్ష్మిలో ఫస్ట్ హామీ 2500. అదేవిధంగా రెండో హామీ వచ్చేసి ఆర్టీసీలో ఫ్రీ బస్సు. అదేవిధంగా మహాలక్ష్మిలో మనకు మూడో హామీ ఏందంటే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ 500 రూపీస్‌కు ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు మనము ఈ 6 గ్యారంటీలో మొట్టమొదటిది మహాలక్ష్మి, రెండోది వచ్చేసి రైతు భరోసా. అంటే మనకు ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మనకు ఏమని పెట్టింది? రెండోది రైతు భరోసా. మరి రైతు భరోసాలో లోపల ఉన్న హామీలేంటి అని చూసుకున్నట్లయితే రైతు భరోసాలో 15,000 ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు రైతు బంధు ప్లేస్‌లో రైతు భరోసా అని పెట్టి 15,000 ఇస్తా అని చెప్పింది. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తా అని చెప్పింది. అంటే 12,000 ఇస్తా అని చెప్పింది. అదేవిధంగా ప్యాడీకి 500 బోనసు ఇస్తా అని చెప్పింది. ప్యాడీకి వరి పండించే ప్యాడీ రైతులకు 500 బోనస్ ఇస్తా అని చెప్పింది. ఈ 3 రెండో హామీలో భాగంగా రైతు భరోసా హామీలో భాగంగా మనకిచ్చింది. అదేవిధంగా మనకు మూడో హామీ ఏంటిదంటే యువ వికాస్ కార్డ్ ఇస్తా అన్నది. అంటే మూడో హామీ అంటే యువ వికాస్‌లో భాగంగా మనకేమిస్తా అన్నది 5 lakhs వర్త్ గల కార్డ్ ఇస్తా అన్నది. మరియు మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తా అన్నది. ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తా అని చెప్పింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు 4th హామీ మనకు ఇందిరమ్మ ఇల్లు మనం చూసుకున్నట్టయితే 4th హామీ ఏంటిదంటే 5 lakhs ఇస్తా అని చెప్పింది ఇందిరమ్మ ఇల్లుకు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఓన్ హౌస్‌కు 5 lakhs ఇస్తా అన్నది. ఇల్లు లేని వాళ్ళకు తెలంగాణ మూమెంట్‌లో మనం వర్కేషనల్ వాళ్ళకు 250 యార్డ్స్ ఫ్లాట్ ఇస్తా అని చెప్పింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఐదో హామీ వచ్చేసి ఏంటిదంటే ఐదో హామీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఐదో హామీ చూసుకున్నట్లయితే గృహజ్యోతి మనం ఐదో హామీ చూసుకున్నట్టయితే గృహజ్యోతి. ఈ గృహజ్యోతి హామీలో మనకు 200 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ హౌస్ హోల్డ్స్. అంటే హౌజెస్ ఏవైతే ఉన్నాయో మన వాడుకునే హౌజెస్కు మనకు 200 యూనిట్స్ ఫ్రీగా ఇస్తా అని చెప్పింది. ఆరో హామీ కనుక చూసుకున్నట్లయితే చేయూత పథకం కింద ఆరో హామీ ఏంటిదంటే చేయూత పథకం కింద 4,000 ఫర్ మంత్ ఇస్తా అని చెప్పింది. వాళ్ళకు పెన్షన్స్ 4,000 మంత్ ఇస్తా అని చెప్పింది. అదేవిధంగా 10 lakhs రాజు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ పెంచుతా అని చెప్పింది. 10 lakhs రాజు ఆరోగ్యశ్రీ పెంచుతా అని చెప్పింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన మూమెంట్స్ ఎలా అయింది, ఇందులో ఏమేమి అమలు చేసింది, ప్రాసెస్ ఎలా అయింది, దాన్ని ఇప్పుడు మహాలక్ష్మి స్కీములో ఏమి అప్లై చేశారు, అంటే ఏం ఇంప్లిమెంటేషన్ చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు అనే వాటిని మనము రెగ్యులర్గా అంటే డేట్ వైజ్ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే
మామూలుగా మనం చూసుకున్నట్టయితే మహాలక్ష్మి స్కీమ్లో మనకు 2500 మహిళలకు గ్యాస్ 500కి గ్యాస్ ఆర్టీసీలో. అదేవిధంగా చూసుకున్నట్లయితే రైతు భరోసాకు రైతుకు 15,000, రైతు కూలీలకు 12,000, వరి క్వింటాలకు 500 బోనసు. అదేవిధంగా గృహలక్ష్మి మనం చూసుకున్నట్లయితే 200 యూనిట్లు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇస్తారు. అదే ఇంటి స్థలం తెలంగాణ మూవ్మెంట్ చేసిన వాళ్ళకు ఇంటి స్థలం ఇస్తారు. చేయూత పథకం కింద మనకు ఇది ఇట్లమైందండి. యువ వికాసం కింద మనకు 5 లక్షల విద్యా భరోసా. అదేవిధంగా చేయూత పథకం కింద 500 పెన్షను మరియు 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం. ఓకే, ఇవి మనకు ఇంతకుముందుకు ఇచ్చిన హామీలను మనం ఒక షార్ట్ టైప్లో చూసినట్టయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రజాపాలన అభయహస్తం అండి. ఇక్కడ ప్రజాపాలన అభయహస్తం హోల్డింగ్ ఎరా ఆఫ్ గ్యారంటీస్. ఓకే, మనకి ఏమవుతుందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చేశారంటే డిసెంబర్ 27th రోజు మనకి ఏమవుతుందంటే ఒక మీటింగ్ పెట్టి మనకు ఈ అభయాస్తం యొక్క లోగోను మనకు ఇది ఇలా ఉంటుందండి. ఈ అభయాస్తం యొక్క లోగోను మనకు విడుదల చేశారు. ఇందులో 6 పథకాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకు డిసెంబర్ 27న మనకు మంత్రి వాళ్ళు ఒక మనకు మినిస్టర్ ఆఫ్ మంత్రి వాళ్ళందరూ కలిసి మనకు ఒక లోగోని ఏర్పాటు చేశారు. దాని ప్రకారం మనకి ఏంటంటే అభయాస్యం దరఖాస్తులు అంటే అభయాస్త దరఖాస్తులు మరియు ప్రజా పరిపాలన దరఖాస్తులని వీటికి సంబంధించిన అప్లికేషన్లు అంటే దీనికి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు అర్హులను ఎంపిక చేయడానికి ఈ దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరిగింది. ఎప్పటి నుంచి వెళ్ళండి? డిసెంబర్ 27 నుంచి మనకు స్టార్ట్ అయింది. అంటే డిసెంబర్ 28 అంటే తెల్లారి నుంచి ఇక్కడ మినిస్టర్స్ పెట్టి ఇక లోగోని మనకు తీసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకల్లా మనకు దరఖాస్తులు తీసుకున్నారు. ఈ దరఖాస్తులకు ఇన్ఛార్జీలు వచ్చేసి ఎంపీడీఓ, తహసీల్దార్ మరియు ఎంపీటీలకు బాధ్యతను అప్పచెప్పారు. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జీలు కూడా అప్పచెప్పారు. ఎట్లా అంటే తహసీల్దార్ ఒక 4 విలేజ్లు డైలీ, ఎంపీడీఓ 4 విలేజ్లు మండలాన్ని అట్లా చూసుకుంటే రొటేషన్ వైజ్లో మనకు ఒక్కొక్క విలేజ్ని ఒక్కొక్క ఎంఆర్ఓ అట్లా ఎంపీడీఓ ఒకరోజు, ఒక్కొక్క విలేజ్ ఎంపీడీఓ ఒకరోజు అట్లా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా మనకు అట్లా తీసుకొని ఈ దరఖాస్తుల పాలన అనేది ముందటికి పంపించారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మనము వీటి అమలుకు గ్యారంటీల అమలు కోసం మనకు మంత్రివర్గ ఉపసంఘం అనేది ఏర్పాటు చేశారు. అభయహస్తం అమలుకు మంత్రివర్గ ఉపసంఘం ఎన్ని రోజుల్లో అమలు చేయాలి దాన్ని అంటే 6 గ్యారంటీల పథకాన్ని అమలు చేయడానికి మనకు మంత్రివర్గ ఉపసంఘం అనేది నియమించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చైర్మన్ బట్టి విక్రమార్క గారు ఉన్నారు. అదేవిధంగా సభ్యులు వచ్చేసి మనకు శ్రీధర్ బాబు గారు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మనకు ఇద్దరు మంత్రులు ఒక ఉప ముఖ్యమంత్రితోటి మనకు ఉప ముఖ్యమంత్రి చైర్మన్గా శ్రీధర్ బాబు గారు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సభ్యులుగా మనకు ఏమవుతుందంటే మంత్రివర్గ ఉపసంఘం అనేది ఏర్పాటయ్యింది. మనకు దరఖాస్తు పాలన తీసుకున్న తర్వాత ఇప్పుడు లబ్ధిదారులు వచ్చిన తర్వాత మనకు జనవరి 8కు మనకు ఏమైందంటే మంత్రివర్గ ఉపసంఘం అనేది ఏర్పాటైంది. అదేవిధంగా మనం నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్యారంటీ ఫర్ ఉచిత బస్సు ప్రయాణం. ఓకే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం. ఓకే, ఎవరైతే లేడీస్ మరియు ట్రాన్స్జెండర్స్ కూడా అండి ఇక్కడ లేడీస్ మరియు ట్రాన్స్జెండర్స్ మరియు మహిళలకు ఇద్దరికి ఉచిత బస్సు ప్రయాణం అండి. మహాలక్ష్మి పథకంలో భాగంగా మనం చూసుకున్నాం కదండి. మహాలక్ష్మి పథకంలో ఏమేమి ఉంటాయి మామూలుగా మనం ఆడ చూసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకంలో ఏమేమి ఉంటాయి ఒకటి ఏంటిదంటే 2500 మామూలుగా చూసుకున్నట్లయితే. అదేవిధంగా రెండోది వచ్చేసి మనము ఏంటిదండి ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం, మరియు మూడోది వచ్చేసి ఎల్పిజి 500. ఇలా మనకు 3 పథకాలు అనేవి పెట్టడం జరిగింది. దీన్ని మొట్టమొదటిగా ప్రారంభం ఎప్పుడు చేశారంటే డిసెంబర్ 9కు మనకు ఈ ముఖ్యమంత్రి మరియు మంత్రులు కలిసి ప్రారంభించారు. మనము ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా
ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఓకే, దాన్ని డిసెంబర్ 9కు గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 9కు ముఖ్యమంత్రి మరియు మంత్రులు ప్రారంభించారు. ఉప్పల్ డిపో బస్సు దాని నెంబర్ గుర్తుపెట్టుకోండి. టీఎస్ 08Z0143 టీఎస్ 8Z0143. మనం ఫస్ట్ టికెట్ ఎవరికి ఇచ్చారండి? నిఖిత్ జరీన్ గారికి, బాక్సర్ నిఖిత్ జరీన్ గారికి ఇచ్చారు. అది ఏంది? 0 టికెట్ అండి. అంటే ఆధార్ కార్డ్ చూపిస్తే మనకు ఫ్రీ టికెట్ అన్నట్టు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పల్లె వెలుగు, ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది పల్లె వెలుగు, మినీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ మరియు సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఇందులో పనిచేస్తుందండి. ఇవి బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే మనము 2026 మరియు 27లో మనకు ఎన్ని కోట్లు పెట్టారండి? బడ్జెట్లో భాగంగా 4305 అంటే 4305 కోట్లు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి మనకు కేటాయించడం జరుగుతుంది. ఇది ఒకసారి చూసుకోండి. ఓకేనా? మనము నెక్స్ట్ టాపిక్